మొన్న 14వ తేదీ మేనాబాద్ గెస్ట్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి ఒక డ్రగ్ పార్టీ కండక్ట్ చేస్తున్నాడు. దీనికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా హాజరయ్యాడు. దీనికి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో ముగ్గురు నిందితులుగా ప్రధానంగా జైలుకి వెళ్లారు. పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డి, తర్వాత నమిత్ శర్మ, వీళ్ళ ముగ్గురు జైలారు. ఎందుకంటే నమిత్ శర్మ పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరపమని ప్రేరేపించింది పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా దుబాయ్లో ఉండే తమ ఆస్తులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని, దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ పార్టీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే కౌశిక్ రవి అనే ఒక అడ్వకేటు సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చాడని చెప్తున్నారు. 15,000 రూపాయలకి ఆయన తీసుకొచ్చాడు. ఆ సందర్భంగానే ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. సో కావాలని పోలీసుల మీద కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్లాన్ చేశారని, హత్యాయత్నం కింద వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు.